ఇక్కడ ఇంకొంతమంది భక్తులు మహిళలు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుందాం ఈ రోజు గురు పౌర్ణమి గురించి. నమస్తే అండి. నమస్తే అండి. గురు పౌర్ణమి ఈ రోజు ఇంతమంది రష్ వచ్చారు సాయిబాబా టెంపుల్ కి, ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఎందుకు? గురు పౌర్ణమి రోజు అంటే మనము గురువులను వ్యాస మహర్షిని పూజించే రోజు. మళ్ళీ అందులో ఇక్కడ సాయిబాబా టెంపుల్లో గత 20 సంవత్సరాల నుంచి సాయిబాబా పారాయణం మేము చదువుతామండి. 8 రోజులు మేము దీక్షగా ఉంటాము. 8వ రోజు ఈరోజు గురు పౌర్ణమి రోజు దీక్ష విరమించి మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. ఇక్కడ ఈ సంవత్సరమే ఇలా ఉందా రష్ క్రౌడ్? ప్రతి ఇయర్ కూడా ఇట్లానే ఉంటుంది? లేదండి, ప్రతి సంవత్సరము ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఈ రోజు వర్ష తాకిడికి ఇంకా కొంచెం తక్కువనే ఉంది ఇక్కడ రష్. ఇప్పుడు ఏమేమి స్పెషల్ పూజలు చేస్తారు ఇక్కడ? ఇక్కడ దత్త జయంతి జరుగుతుంది ప్రతి సంవత్సరము. తర్వాత సాయి సప్తాహము అని 24 గంటలు నామస్మరణ జరుగుతుందండి. అంటే 7 days మార్నింగ్ 6 to నైట్, అంటే 24 గంటలు నిర్విరామంగా జరుగుతుంది. అది ఎక్కడ దాదాపు నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ లేదు. సాయినామం అనేది ఇక్కడే జరుగుతుంది. 7 days దీక్ష ఉండి చదువుతాం అప్పుడు కూడా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ గురు పౌర్ణమి స్పెషల్ పూజలు ఏం చేస్తారు? ఎంతమంది అంటే మామూలుగా ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఈ రోజు మేము ఉదయం 9 గంటలకు వచ్చినాము. 7 రోజుల పారాయణం చేసిన వాళ్ళందరం 108 భక్తులచే మాకు విశ్వ శర్మ గారు వచ్చి దీక్ష విరమణ చేసిన తర్వాత ఇక్కడ దాదాపు ఒక 5,000 మంది భక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారు. సాయిబాబా పారాయణం అయిపోగానే హారతిచ్చి తర్వాత ఇక్కడ భోజనం కూడా ఉచిత భోజనం ఉంటుంది అందరికి ఎవరు వచ్చినా గానీ అందరికి అన్నదానం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా, బాబానే ఎందుకు? బాబా అంటే ఒక గురువు కాబట్టి మాకు ఒక నమ్మకము. మేము కూడా గత 20 సంవత్సరాల నుంచి బాబా పారాయణం చేస్తున్నాం. మాకు కూడా అనుకున్న పనులన్నీ అయినాయి కాబట్టి ఇక్కడ ఉన్న భక్తులందరినీ మేము చాలా నమ్మకంగా భక్తితో కొలుస్తాం మేము దేవుణ్ణి. థ్యాంక్ యూ అండి. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు మంగ. ఓకే మంగ గారు, మీరు ఈ బాబా టెంపుల్ కి వచ్చారు కదా, మీకు ఎట్లాంటి ఫీలింగ్ అంటే మీరు ఏమనిపిస్తుంది? మరి ఇంతమంది రష్ లో మీరు ప్రత్యేకత ఉంటుంది కదా గురు పౌర్ణమి అంటే, ఏంటది ప్రత్యేకత అంటే మాకైతే ఫస్ట్ నుండి గురువారం బాబా అంటే మాకు బాగా ఇష్టం. నాకు కూడా మళ్ళీ బాబా గుడికి రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మేము పారాయణం కూడా చేస్తున్నాం గురు పౌర్ణమి సందర్భంగా. ఈ గురు పౌర్ణమి ప్రతి ఇయర్ ఇక్కడ ఇలాగే జరుగుతుందా, లేకపోతే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది? ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కానీ తగ్గడం అయితే లేదు. ఏమేమి స్పెషల్స్ చేస్తారు ఇక్కడ? పల్లకి సేవ ఉంటుంది, సాయి పారాయణము, అది దత్త పారాయణం ఉంటుంది. అన్ని ఏ టైంలో అవి జరుగుతూ ఉంటాయి అన్ని. ఓకే థ్యాంక్ యూ అండి.